మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. కన్యా రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు కేంద్రీకృతమవుతూ ఉన్నటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతోంది. 6వ స్థానమందు రాహువు, 6వ స్థానమందు బుధుడు, అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా ఈ వారం అనుకూలంగా ఉండడం వెరసి కొంత మానసికమైనటువంటి ఉల్లాసానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ప్రత్యేకించి లౌకికమైనటువంటి జ్ఞానం అబ్బుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఇంకొకళ్ళు ఈ పని చేయడం వల్ల ఎలా ఇబ్బంది పడ్డారు, ఎలా లాభపడ్డారు అనేటువంటి తత్వ విచారణ చేయగలుగుతారు. అంటే అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం కనబడుతూ ఉంటుంది ఈ కన్యా రాశి వారిలో. పంచమ స్థానంలో ఉండేటువంటి రవి కుజుల యొక్క యుతి ఏదైనా ఒక పని మొదలు పెడితే తొందరగా అయిపోవాలి అనేటువంటి ఆతృతని కలగజేసినప్పటికీ, షష్ఠ స్థానంలో ఉండేటువంటి రాహు బుధుల యొక్క యుతి మాత్రము కొంత సామరస్యంగా వెళదాం, పోలే కంగారు పడకూడదు, కొన్ని సందర్భాల్లో కంగారు మంచిది కాదు అనేటువంటి విధానంలో వారు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ప్రత్యేకించి దేహాలస్యం మనస్తాప అన్నారు. కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక పని జరగకపోతే నిరాశకి లోనవడం అనేటువంటిది రవి వల్ల వచ్చేటువంటి ఫలితము. కాబట్టి ఇక్కడ రవి యొక్క బలాన్ని పెంచుకుంటూ, ముఖ్యంగా పంచమంలో ఉండేటువంటి రవి ఏం చేస్తారు, తీవ్రమైనటువంటి డిప్రెషన్కి కారణమవుతారు. దాని నుండి బయటపడాలి. ప్రత్యేకించి ఈ పని జరగలేదు, లేదా మీకు ఏదైనా వ్యతిరేకంగా జరిగింది, సరే ఇంకొకసారి ప్రయత్నం చేద్దాం అనేటువంటి విధానంలో ముందుకు వెళ్ళాలి తప్పితే, ఎందుకంటే రవి ఎక్కువ కాలం ఉండరు, ఈ వారం చివరిలో మారిపోతారు. రాబోయే కాలంలో షష్ఠ రవిగా ఇదే రవి మీకు అనుకూలంగా ఉంటారు. కాబట్టి ఈ వారంలో ఏదైనా పని జరగకపోతే వచ్చే వారానికి అది వాయిదా వేసుకోండి, ఖచ్చితంగా ఆ పనులన్నీ పూర్తి అవుతాయి. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాలు బాగున్నాయి. ఈ వారంలో ప్రత్యేకించి ఏదైనా కొత్త ఉద్యోగం కోసం కానీ, లేదా ఏదైనా ఉన్నతమైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నా, లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారు పరీక్షలు రాస్తూ ఉన్నా, సమయానుకూలంగా మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కన్యా రాశి వారిలో ఈ వారం కొంత నూతనమైనటువంటి ఉత్సాహం ఉంటుంది. వారం ప్రారంభంలో ఏదైనా మీకు నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శనం చేయడము, నచ్చినటువంటి వ్యక్తుల్ని చాలా కాలం తర్వాత కలుసుకోవడం లాంటివి ఈ వారం ప్రారంభంలో జరుగుతూ ఉంటాయి.